హాయ్ నమస్తే అందరికి ఈ రోజు అయితే నేను ఊరు వెళ్తున్నా సో బస్ స్టాప్ కి రావడానికే భయమైంది బస్ ఎక్కడానికి నా ప్రమేయం ఏం లేకుండానే ఎక్కేస్తానేమో అని చెప్పేసి తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత చూస్తే బస్ అయితే చాలా ఖాళీగా ఉంది ఆ రోజు సండే మృగశిర కార్తి అవ్వడంతో చాలా ఖాళీగా ఉంది బస్సే కాకుండా రోడ్లు కూడా ఖాళీగా ఉన్నాయి అదే ఆశ్చర్యం ఎందుకంటే సండే అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు కదా అసలు ఎవరు లేరు ఇంకా లేట్ అయింది లేట్ స్టార్ట్ అయినాం అనుకున్నా అసలు తొందరగా రీచ్ అవుతామా రీచ్ అవ్వమా అనుకున్నా కానీ బస్సు ఖాళీగా ఉంది రోడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి ఇంకా తొందరగానే రీచ్ అయిపోతాము ఆల్మోస్ట్ సగం జర్నీ అయిపోయింది అప్పుడు బస్సు ఫిల్ అయింది సగం జర్నీ దగ్గర ఇక మేమైతే దిగాల్సిన ప్లేస్ వచ్చేసింది దిగేసినాం అక్కడ హోటల్కి వెళ్ళి దోశ ఆర్డర్ ఇచ్చి తినేసినాం ఆ దోశ అయితే అంతేం బాగాలేదు ఓకే పొట్ట అయితే నిండిపోయింది అక్కడి నుంచి ఆటో ఎక్కి మా ఆడపడుచు వాళ్ళు ఇంటికి వచ్చేసినాం అక్కడ కాసేపు కూర్చొని ముచ్చట్లు పెట్టేసి కొంచెం టైం ఉందని మా చిన్న కోడలతో వీడియో తీయమన్నారు కదా మా చిన్న కోడలు వీడియోలోకి వచ్చేసింది నేను తనతో చెప్తే తను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయింది తను మా పెద్ద కోడలు మా అక్క సో ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడే మేమందరం కలుస్తుంటాం అనమాట అంటే ఎప్పుడు ఊరికి అందరం కలవం కదా ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరం కలుస్తాం సో ముచ్చట్లు పెడుతూ కూర్చుంటాము మా ముచ్చట్లతో అయిపోతుంది తనేమో మా మనమరాలు ఎంత పెద్ద మనమరాలు ఉంది మా చిన్నోడైతే మంచిగా వాళ్ళ నాన్నమ్మ మీద బజ్జున్నాడు సో వాడు బజ్జునే వరకల్లా మేము బాయికి బొట్టు పెడతారంటారు కదా సో ఇప్పుడు బావులు బోరింగ్లు అట్లా ఉండట్లేవు కదా సో ఇంట్లోనే బోర్ దగ్గర వెళ్ళి బొట్టు పెట్టి అక్కడ నైవేద్యం పెడుతున్నాము మా చిన్నత్తమ్మ వచ్చింది గైడెన్స్ కోసం ఇంకా అక్కడ బొట్లు పెడుతుంది వచ్చేసేమో మా పెద్ద ఆడబడుచు మా ఇంట్లో ఏ ఫంక్షన్స్ ఏ పెళ్ళిళ్ళు అయినా కానీ ఏమైనా పూజలు అవి ఉంటే అక్కనే పెడుతుంది సో ఇక్కడ అందరికీ అత్తమ్మ బొట్టు పెడుతుంది మేమైతే పెద్ద బరువు బాధ్యతలు తీసుకున్నాము ఆ చెంబులు పెద్ద పెద్ద చెంబులు ఎత్తుకొని పైకి వస్తున్నాము నేను మా ఆడబడుచు ఇంకా మా కూతురు అయితే ఇంకా పెద్ద బరువు బాధ్యత ఎత్తుకుంది దానికన్నా చిన్న చెంబు పట్టుకొని వస్తుంది ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఇక్కడ తొట్టెల కింద కూడా నైవేద్యం పెట్టాలి సో బాబుని కిందికి మీదకి తీయడానికి వస్తుందా లేదా అని చెక్ చేస్తుంది మా అక్క ఇక్కడ తినొచ్చేసి మా మిట్టు వాళ్ళ ఆడబడుచు పేరాడుగు ఇక్కడ వచ్చేసి నేను అక్క పెద్దత్తమ్మ మా మన్మడు మేమందరం ముచ్చట్లేస్తున్నాము మా అత్తమ్మ నన్ను కొడుతుంది అంటే జస్ట్ జోకింగ్కి జస్ట్ ఇట్లా అంటుంది అనమాట అని మాట్లాడుతూ దాని తర్వాత మళ్ళీ తొట్టెల దగ్గరికి వెళ్ళి ఏమవుతుంది ఏంది చూద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళినా అక్కడ అందులో తమలపాకులు అవన్నీ పెట్టేసి దానిపైనుంచి పరుపు దానిపైనుంచి మళ్ళీ పట్టు చీర దానిపైనుంచి చిన్నోనికి కూర్చోకుండా కొత్త టవల్ ఆల్రెడీ 3 minutes అవడానికి వచ్చింది కాబట్టి నెక్స్ట్ పార్టులో